రైటిక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇవాళ తీర్పు వెల్లడించనున్నారు. తొలి దశలో 5 ఎమ్మెల్యేల పిటిషన్స్ పై తీర్పు ఇవ్వనున్నట్లుగా స్పీకర్ కార్యాలయం తెలిపింది. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరకపూడి గాంధీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్స్ పై నిర్ణయం ప్రకటిస్తారని వెల్లడించింది. ఈ పిటిషన్స్ పై 4 వారాల్లోగా తేల్చాలని సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తుండటంతో స్పీకర్ హడావుడిగా తీర్పు వెలువరిస్తున్నట్లుగా తెలుస్తోంది. మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ ఎలాంటి విచారణ జరపకుండా నెలల పాటు సాగుతీశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ సాగతీతపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ పై పలు వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం 3 నెలల్లో ఓ కొలిక్కి రావాలని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అక్టోబర్ 21తో గడువు ముగిసినా తేల్చకపోవడంతో మండిపడింది. స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా 4 వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని గత నెల 17న తుది గడువు విధించింది. స్పీకర్ కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో గడ్డం ప్రసాద్పై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం సుప్రీం చర్యలు కోర్టు ధిక్కారం కిందకి వస్తాయని, మరో 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. నూతన సంవత్సరం వేడుకలు ఎక్కడ జరుపుకోవాలి అనుకుంటున్నారో నిర్ణయించుకోండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో రేపటిలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే స్పీకర్ కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్స్ కు సంబంధించి స్పీకర్ ఇవాళ తీర్పును వెలువరించనున్నారు. ఈ 5 పార్టీ ఫిరాయించారు అనేందుకు తగిన ఆధారాలు లేవని, కాబట్టి వారిని ఫిరాయింపుదారులుగా ప్రకటించలేమంటూ స్పీకర్ తీర్పు చెప్పే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలలో చర్చ నడుస్తోంది. 5 సంబంధించి తీర్పు ఇచ్చామని, మిగిలిన పిటిషన్స్ పై నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలని స్పీకర్ సుప్రీంకోర్టుని కోరే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు ఇవ్వగా ఇప్పటి వరకు 8 మంది మాత్రమే సమాధానమిచ్చారని, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేరుగా స్పీకర్ను కలిసి సమాధానం ఇవ్వడానికి మరికొంత సమయం కోరినట్లుగా దానం నాగేందర్ ఇప్పటి వరకు స్పందించలేదు.
రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఏంటి కోర్టు పలుమార్లు హెచ్చరించినా కూడా తీర్పు వెల్లడించని స్పీకర్ నేడైనా కూడా తీర్పును వెలువరించే అవకాశాలు ఉంటాయంటారా? ఏంటి ఓవరాల్ గా డీటెయిల్స్ రాజ్ కుమార్? అంటే గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు అంటే తాము తీసుకోకుంటే ఎట్టి పరిస్థితుల్లో తాము తీసుకుంటామని కూడా చెప్పిన నేపథ్యంలో ఎమ్మెల్యే దాదాపు 5 ఎమ్మెల్యేలపై ఈ రోజు మాత్రం తీసుకునే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాన్ని జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా కూడా అంటే ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపై ఇప్పుడు 3:30 మాత్రం ఎలాంటి తీర్పు వెలువరుస్తారా లేదంటే మళ్ళా పెండింగ్ లో ఉంస్తారా అన్నది మాత్రం ఉత్కంఠగా మారింది. దాదాపు 5 ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు కావచ్చు, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, అరకపూడి గాంధీ మొత్తం కూడా వీరందరూ 5 ఎమ్మెల్యేలపై కూడా పూర్తి నిర్ణయం తీసుకోవాలి, లేదు అంటే మాత్రం తామే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా ఘాటుగానే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ రోజు మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఘటం ప్రసాద్ మరికొద్ది సేపట్లో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇటు కాంగ్రెస్ చేరినటువంటి 5 ఎమ్మెల్యేలపై ఇప్పటికే వీరందరిపై అనవరత పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో కూడా స్పీకర్ కాపాడాల్సిన బాధ్యత ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పిన నేపథ్యంలో దీనిపై స్పీకర్ నుంచి ఒకవేళ సానుకూల నిర్ణయం రాకపోతే మాత్రం తాము సుప్రీంకోర్టుకి వెళ్తామని కూడా ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి మొత్తం బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే సుప్రీంకోర్టులో వేయడం, దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటి ఇప్పుడు మాత్రం ఈ మరికొద్ది సేపట్లో మాత్రం ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.